ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, అక్కడ ఫోటోలో భ్రమరంబాదేవి కనిపించట్లేదు. అందరికీ నమస్కారం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ఓ నమో శ్రీ సాయి సాక్షి గణపతే నమః. యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదండమండితకర యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా వందితా సమాం పాతు సరస్వతి భగవతి నిశేషజాడ్యాపహ. ఓం నమో శ్రీ సాయి శారదామాతయే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ సాయి గురవే నమః. కర్పూర గౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయరవిందే భవం భవానీ సహితం నమామి. హస్తే కురంగం గిరిమధ్యరంగం శృంగారితాంగం గిరిజానుసంగం మూర్ధేందుగంగం మదనాంగభంగం మూర్ధేందుగంగం మదనాంగభంగం శ్రీశైలలింగం శిరసా నమామి. శ్రీశైలలింగం శిరసా నమామి. శ్రీశైల భ్రమరాంబా సమేత శ్రీ మల్లికార్జున మహాస్వామియే నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథి దేవో భవ. మొదట చెప్పుకున్నట్టుగానే నా జీవితంలో మొట్టమొదట గురువు, ఆ గురువు నా జీవితంలో ప్రవేశించడానికి కారణమైన దైవం, ఇలా మొదట గురువు దైవం అయిన తర్వాతనే మరి అమ్మ వస్తుంది. సాధారణంగా ఇది లోక రీతికి వ్యతిరేకంగా కనిపిస్తుంది. మొదట మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథి దేవో భవ అన్న తర్వాతనే ఏదైనా అని చెప్పేవాళ్ళు పెద్దలు. కానీ మొన్న నేను ఒక వీడియోలో చెప్పినట్టుగా ఈ జగత్తు మొత్తానికి తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులు అనగా దైవం, తల్లి కానీ తండ్రి కానీ వారి చేత సృష్టించబడ్డ వాళ్ళే కాబట్టి, వారు లేకపోతే ఈ జగత్తే లేదు కాబట్టి, వారిని తలుచుకున్న తర్వాత మనకన్నా తల్లిదండ్రులను తలుచుకోవడం కూడా ఒక పద్ధతి అనుకోవచ్చు. నేను ఇదే కరెక్ట్ అని చెప్పట్లేదు. ఆ విధంగా నాకు ఆ భావనతో ఉన్నానో, లేకపోతే నాకు అమ్మ కంటే కూడా గురువు మీద దైవం మీద ప్రేమ ఎక్కువగా ఉందేమో. అందుకే మొదట వారి
స్మరణ వస్తుందేమో. అమ్మే నిజానికి. ఎందుకంటే అమ్మ లేకపోతే నేను లేను, ఎవరూ లేరు. అయినా ఆచారం ప్రకారంగా, సంప్రదాయం ప్రకారంగా ప్రవర్తించడం వేరు, మన మనస్సు ప్రకారంగా ప్రవర్తించడం వేరు. ఎలా అయితే సన్యాసం తీసుకున్న తర్వాత ఇక తల్లిదండ్రులు కూడా ఉండరు, తల్లిదండ్రుల పేరు కూడా వారు ఎప్పుడూ గుర్తు చేసుకోరు, తల్లిదండ్రుల పేరు చెప్పమన్నా చెప్పరు. అదొక మరొక జన్మగా భావిస్తారు. ఆ జన్మలో పరమాత్మే అన్నీగా భావిస్తారు. బహుశా నాకు అలా వచ్చిందేమో తెలియదు. సరే, సాయిరామ్. ఇప్పుడు విషయం ఏంటంటే, మొన్న హైదరాబాదులో అన్నమయ్య కళాక్షేత్రంలో మా రమణమూర్తి గారి ఖదిజ్ఞాసి విజయ విహారం లైబ్రరీ పైన ఉన్నటువంటి హిందూస్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ అనే కార్యక్రమంలో భాగంగా సాయిబాబా భక్తుడిగా మాట్లాడే అవకాశం వారు ఇచ్చారు. ఆ సందర్భంగా హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడే మా కృష్ణ సాయిబాబా గారి తత్వంతో ఆనందంగా జీవించడం ఎలా అనే ఒక వన్డే కార్యక్రమం పెట్టాడు. ఆ కార్యక్రమంలో కూడా పాల్గొనడానికి వెళ్ళడం జరిగింది. ఆ కార్యక్రమంలోనే మా హరిప్రసాద్ గారు, ధనంజయ్ గారు, కొత్తగా పరిచయమైన మిత్రుడు మా హనుమంతు గారు, సాయి టీవీ అనిల్ గారు, వాహిని గారు, వీళ్ళందరూ కూడా ఆ కార్యక్రమానికి విచ్చేశారు. ఆ సందర్భంలోనే కృష్ణని ధనంజయ్ గారు వీలైతే కొత్తపల్లి సాయిబాబా మందిరాన్ని దర్శించండి అని చెప్పాడట. అందుకనే కృష్ణ గురువుగారు ధనంజయ్ గారు ఈ విధంగా సాయిబాబా కొత్తపల్లి మందిరాన్ని దర్శించమన్నారు, వెహికల్ పంపిస్తామన్నారు, మీరు కూడా వస్తే బాగుంటుంది కదా అంటే, మరి అంతకుముందే ఒక ప్రోగ్రాం ఫిక్స్ చేసుకున్నాం. హైదరాబాద్లో విశ్వనాథ్ గారి ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి. కాప్రా చాలా దూరం. దానికి ముందు రోజు సాయంత్రం బాచిపల్లిలో ఒక సత్సంగం ఏర్పాటు చేశాడు. సాయంత్రం 6 గంటలకు ఇక్కడ కార్యక్రమం ముగించుకొని బాచిపల్లి వెళ్ళేసరికి 7:15 అయిపోయింది. వెంటనే కనీసం ముఖం కూడా కడుక్కోకుండా ఏదో అల్పాహారం స్వీకరించి సత్సంగానికి వెళ్ళడం జరిగిపోయింది. ఎందుకంటే అప్పటికే పాపం భక్తులు గంట సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇంకా వారిని వెయిట్ చేయించడం అంత మర్యాద అనిపించుకోదు కాబట్టి అలాగే వెళ్ళిపోయి సత్సంగాన్ని కొనసాగించాల్సి వచ్చింది. మరి బాచిపల్లికి ఈ కాప్రాకి చాలా దూరం. మళ్ళీ పొద్దున్నే కాప్రాకి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ హయత్ నగర్ వెళ్ళి, నేను హయత్ నగర్ నుంచి మళ్ళీ ఎల్బీ నగర్ వెళ్ళి, ఎందుకంటే ఆ మరుసటి రోజు ఎల్బీ నగర్లో మళ్ళీ రమణమూర్తి గారి ఆహ్వానం మేరకు విద్వేషాలకు, అసమానతలకు హిందూ మతం దూరంగా ఎలా ఉండాలి, ఎలా ఉంది అనే దాని మీద మాట్లాడమని చెప్పడం జరిగింది. కాబట్టి సత్సంగం పెట్టుకొని ఇవన్నీ తిరిగి అవుతుందా అనే ఉద్దేశంతో ఇక కాప్రా క్యాన్సిల్ చేసుకొని విశ్వనాథ్ గారికి ఒక మెసేజ్ పెట్టేసి, సరే నేను కూడా చింతపల్లి వెళ్ళి ఆ మందిరాన్ని దర్శించాలి అని నిర్ణయించుకోవడం జరిగింది. అది బాబాగారి సంకల్పమే. బాబాగారి దర్శనానికి మనకుగా మనం వెళ్ళలేము, వారి ఆహ్వానం ఉంటే తప్ప. 10 సంవత్సరాల నుంచి నాకు ధనంజయ్ గారు తెలుసు, చాలాసార్లు చెప్పారు, కానీ నాకు వెళ్ళడానికి కుదరలేదు. ఇప్పుడు వారే వెహికల్ ఏర్పాటు చేసి
రమ్మన్నారు కాబట్టి బహుశా అది బాబాగారి సంకల్పం అయి ఉండొచ్చు, వారి పిలుపు అయి ఉండొచ్చు, బాబాగారి పిలుపు అయి ఉండొచ్చు. కాబట్టి నాకు కూడా అవకాశం వచ్చింది. అలా అందరం కలిసి ఇక్కడి నుంచి బాచిపల్లి నుంచి ఎల్బీ నగర్ వెళ్ళి ఎల్బీ నగర్ మెట్రో అక్కడ దగ్గర ఉన్నటువంటి వెహికల్లో చింతపల్లి వెళ్ళడం జరిగింది. అదేమీ దగ్గరేం లేదు, దాదాపు 100 కిలోమీటర్ల దాకా ఉన్నట్టుంది. ఎందుకంటే 1.5-2 గంటలు పట్టింది. అక్కడికి వెళ్ళేసరికి హారతి అయిపోయింది. వెళ్ళేసరికి కారు దిగేసరికే ధనంజయ్ గారు అన్ని ఏర్పాట్లు చేసినట్టున్నారు. పాపం వారి మందిర నిర్వాహకుల్లో పనిచేసేవారిలో సోదరుడు, ఆయన పేరు సుదర్శనం. మామూలుగా అయితే పేర్లు గుర్తుండవు నాకు, కాకపోతే భగవంతుడికి సంబంధించిన పేర్లు అయితే గుర్తుంటాయి. అంటే సుదర్శనం అంటే నారాయణుడి చక్రం కాబట్టి మైండ్ బాగా పట్టేసుకుంది. ఆ సుదర్శనం అనే సోదరుడు వచ్చి మమ్మల్ని లోపలికి తీసుకెళ్లే విధానంలో నేను దర్శించినవి ఏమిటాయి అంటే, ముందు లోపలికి మెయిన్ గేట్ లోపలికి వెళ్ళకముందే అక్కడ 9 ఆవులని ఏర్పాటు చేశారు. అంటే ఆవులకి చక్కగా ఒక్కొక్క గదిలాగా కట్టి పైన వాటికి నీడ ఏర్పాటు చేసి ఒక్కొక్క గదిలో ఒక్కొక్క ఆవు రౌండ్గా ఉన్నాయి. 9 ఆవులు కూడా. అంటే భక్తులు గోమాతలను ప్రదక్షిణ చేసుకుని లోపలికి వెళ్ళి ఏర్పాటు చేశాడు. అది చూడగానే అనిపించింది, చాలా విషయం తెలిసినటువంటి వారు. అది మందిర నిర్వాహకులకు లేదా వారికి సలహాలు ఇచ్చే వాళ్ళు ఎవరైనా శాస్త్ర పరిజ్ఞానం ఉంటే తప్ప ఇలాంటి ఏర్పాట్లు ఇలాంటివి జరగవు. ఆ విధంగా అది ధనంజయ గారి సంకల్పమా, వారికి ఎవరైనా మరొకరు సలహా ఇచ్చారో నాకు తెలియదు. కానీ ఆ ఏర్పాటు చేసిన వారు ధన్యుడు. అంటే గోప్రదక్షిణ అనేది చాలా పావనమైనదిగా మన సనాతన ధర్మంలో చెప్పబడుతుంది. అక్కడ ఏం చేశారు, ఒక్క గో ప్రదర్శన కాదు, 9 గోవుల ప్రదర్శన ఏర్పాటు చేశారు. అదే సమయంలో ఆ గోమాతలకి ఆహారం సమర్పించే ఏర్పాటు కూడా చేశారు. ఆహారం సమర్పిస్తుంటే ఆ గోమాతలు ఎంత ఇష్టంగా తింటున్నాయంటే లాక్కొని తినేస్తున్నాయి. అలా లాక్కొని తింటున్న సందర్భంలో మా కృష్ణ చెప్పిన మాట నాకు గుర్తొస్తుంది. బావగారు, గురువుగారు, వాటికి 4 లక్షణాలే ఉన్నాయి, లాక్కొని తింటున్నాయి అని చెప్పి. అంటే ఇది తమాషాగా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను, కాసేపు సరదాగా వింటారు కదా అనేసి. ఆ విధంగా గోప్రదర్శన చేసి వాటికి ఆహారం సమర్పించి ఆ తర్వాత వారు లోపలికి తీసుకెళ్ళారు. ఎందుకు చెప్తున్నానంటే, చింతపల్లి సాయిబాబా మందిరం గురించి వీడియో ఎందుకు చేస్తున్నానంటే, నేను సత్సంగాలకు వెళ్ళిన చాలా మందిరాల వాళ్ళు చెప్పేది ఏంటంటే, మేము చింతపల్లి వెళ్ళి ఆ మందిరం యొక్క డిజైన్ చూసి వచ్చి ఈ మందిరం కట్టాం సార్ అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే రాష్ట్రంలో ఉన్న చాలా మందిరాలకి చింతపల్లి బాబాగారి మందిరం రోల్ మోడల్గా ఉండటం ఒక గొప్ప విషయం, ఆశ్చర్యం. అక్కడ ఏముంది, నేను అనుకున్నాను, ఇలా ఉంటుందా చింతపల్లి మందిరం, అప్స్టేర్లో ఉంటుంది, కింద ధ్యాన మందిరం ఉంటుంది, పైకి వెళ్ళడానికి అర్ధచంద్రాకారంగా మెట్లు ఉంటాయి, పైన మందిరంలో బాబాగారిని ఏర్పాటు చేస్తారు, ఇలా ఉంటుంది స్ట్రక్చర్ అనుకున్నాను. అంతవరకే. మన వాళ్ళు కూడా మందిర నిర్మాణం విషయంలో చింతపల్లి సాయిబాబా గారి మందిరాన్ని రోల్ మోడల్గా తీసుకుంది దేని వరకు అంటే డిజైన్ వరకే. నాకు లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ జరుగుతున్న వ్యవహారాలు చూసిన తర్వాత మరి ఇవి కూడా తీసుకోవాలి కదా, లోపల వాళ్ళు ఏ కార్యక్రమాలు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, అవి కూడా తీసుకోవాలి. అసలు అవే ముఖ్యం. కన్స్ట్రక్షన్ రాళ్లతోటి, సిమెంటుతోటి, పాలిష్ బండలతోటి కట్టడం కాదు. అవేమిస్తాయి?
భక్తులకు ఒక అందమైన మందిరం కడితే భక్తులకు జ్ఞానం వస్తుందా, భక్తి వస్తుందా, బుద్ధి మారుతుందా? కాదు. తాజ్మహల్ లాగా అందంగా కడితే ఏం లాభం? అందరూ చూసి వెళ్తుంటారు, ఏమీ రాదు అని అనిపించింది. అక్కడికి వెళ్ళగానే జరిగింది. బాబాగారు మాకు చూపించింది. లోపలికి వెళ్ళగానే పూజారులందరూ కూడా దాదాపు ఒక 100 మంది పైగా భక్తులు కూర్చొని ఉన్నారు. అప్పుడే హారతి అయిపోయింది. హాలు చాలా విశాలంగా ఉంది. బహుశా నేను అనుకోవడం షిరిడి బూటీ మందిరం హాలు కన్నా విశాలంగా ఉంది. అలాగనే బాబా గారు కూర్చున్న పీఠం కూడా షిరిడీలో మందిరం కంటే ఎత్తు ఉంది. కొద్దిగా షిరిడీలో ఉన్న బాబా గారు కరుణతో, ప్రేమతో, దయతో మనల్ని పలకరిస్తున్నట్టుగా కనిపిస్తే, చింతపల్లి సాయిబాబా గారి మందిరంలో బాబాగారు గంభీరంగా కనిపించారు. అంటే ఎప్పుడైతే ఎత్తు పెరుగుతుందో ఆ గంభీరత వచ్చేస్తుంది. గంభీరంగా కనిపించారు. అది నా భావన. ఆయన ఒక్కొక్కరికి ఒక్కో రకంగా కనిపిస్తారు. అదే సందర్భంలో చాలామందికి చాలా రకాలుగా కనిపించి ఉండవచ్చు కూడా. ఇంకొకటి, హాలు విశాలంగా కనిపించడం కూడా గంభీరతను పెంచుతుందన్నమాట. అక్కడ పూజారులు అక్కడ కూర్చున్న భక్తులందరినీ కూడా బాబా గురించి చెబుతూ వాళ్ళకేదో దీక్ష ఇస్తారట. 41 డేస్ దీక్ష ఇస్తారు. ప్రతిరోజు కూడా హారతి అయిన తర్వాత వచ్చిన సాయి భక్తుల్ని కూర్చోబెట్టి సాయిబాబా గారి గురించి చెబుతూ, సాయి దీక్ష గురించి కూడా చెబుతూ, ఆ దీక్ష తీసుకోవడానికి ఇష్టపడ్డ సాయి భక్తులకు దీక్ష ఇవ్వడం, ఇది మధ్యాహ్న హారతి అయిన తర్వాత అక్కడి కార్యక్రమం. అది ఎంత మంచి కార్యక్రమం! హారతి అయిపోయిన తర్వాత భక్తులను కూర్చోబెట్టి పూజారి గారు కావచ్చు, మందిర నిర్వాహకులు కావచ్చు, ఎవరో ఒకరు సాయితత్వాన్ని, సాయిబాబా గారి గొప్పతనాన్ని తెలియచెబుతూ, సాయిబాబా గారి దీక్ష తీసుకోవడం ఎంత అవసరమో, దాని ప్రాధాన్యత ఏంటి, దాని ఫలితాలు ఏమిటి అనేది చెప్పి వారికి అవేర్నెస్ కల్పించి, బాబా అంటే ఏమిటో తెలుసుకునేలా చేసి, దీక్ష కూడా తీసుకునేలా చేసి, ఆ దీక్ష సమయంలో ఇంట్లో వాళ్ళకు సంచిస్తారు. దాంట్లో 41 రోజు ఇంట్లో బియ్యం 3 పిడికిళ్ళు దాంట్లో వేసి, దక్షిణ కూడా ₹2 ₹3 వాళ్ళకి తోచినంత అందులో వేసి, బియ్యంలో వేయకుండా సపరేట్ ఒక డబ్బాలో వేసి, ఎందుకంటే బియ్యంలో డబ్బులు వేస్తే డబ్బులు పాడవుతాయి, చిల్లర వేస్తే అవి మళ్ళీ బియ్యంలో కలిసిపోతాయి, ఏరుకోవడం కష్టం కాబట్టి వాటిని సపరేట్గా వేయమని చెప్తూ, ఈ 41 రోజుల టైంలో బాబాగారి సచేత్ర పారాయణం చేస్తూ, హారతుల్లో పాల్గొంటూ, సాయి దీక్ష ఎలా ఉంటుందో అలా చేస్తూ, ఆఫ్టర్ 41 డేస్ ఆ రోజు వేసిన బియ్యాన్ని, ఆ దక్షిణని తీసుకొచ్చి మందిరంలో సమర్పించడం. నా జ్ఞాపకం ఉన్నంత వరకు సుదర్శన్ గారు చెప్పింది ఇప్పటికీ 36,000 మంది దీక్ష తీసుకున్నారు అని చెప్పినట్టుగా జ్ఞాపకం. ఎక్కువ తక్కువలు ఉంటే మన్నించాలి. ఆ విధంగా 41 డేస్ 100 మంది కావచ్చు, 200 మంది కావచ్చు, 300, 1000 మంది కావచ్చు, దీక్ష తీసుకున్న వాళ్ళు తెచ్చిన ఆ బియ్యంతో నిత్యాన్నదానం జరిగిపోతుంది. నిత్యాన్నదానానికి చాలా మందిరాలు చాలా కష్టపడుతుంటారు. నాకు తెలిసి చాలా మందిరాలు గురు పౌర్ణమికి వసూలు చేసినటువంటి చందాలను సంవత్సరం అంతా మందిరం నడపడానికి ఉపయోగిస్తున్న వాళ్ళు ఉన్నారు. గురు పౌర్ణమికి అన్నదానానికి వసూలు చేసిన బియ్యము, ఇతర ఆహార పదార్థాలని గురువారం జరిగే అన్నదానానికి వినియోగిస్తూ నెట్టుకొచ్చేవాళ్ళు, నడిపేవాళ్ళు ఉన్నారు. కానీ ఇలా ఆ ఊర్లో ఉన్న భక్తులకి, మందిరానికి దర్శనానికి వచ్చిన ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకి కూడా దీక్ష ఇచ్చి, ఆ దీక్షలో భాగంగా వచ్చినటువంటి ఆ బియ్యంతో
అన్నదానాన్ని నడపడం చాలా సులభం. ఒక పక్క భక్తులకి బాబా గురించి తెలుస్తుంది. 41 రోజులు దీక్ష పెట్టి సచిత్ర పారాయణం చేయడం ద్వారా బాబా అంటే ఏమిటో తెలుస్తుంది. బాబా భక్తి పెరుగుతుంది. వాళ్ళ జీవన విధానంలో ఒక భక్తి ఒక పార్ట్ అవుతుంది. బాబా ఒక పార్ట్ అయిపోతాడు. అలా బాబాతో వారికి ఒక గొప్ప అనుబంధం ఏర్పడుతుంది. అలాగే రోజు 3 పిడికిల బియ్యం తీసి ఆ బియ్యాన్ని 41 రోజుల తర్వాత గుడికి సమర్పించడం ద్వారా అక్కడ జరిగే అన్నదానంలో వీరికి ఒక భాగం కల్పించబడుతుంది. అలాగే ఆ పుణ్యంలో ఫలితం వీరికి లభిస్తుంది. అంతేకాదు దాన గుణం కూడా వారికి నేర్పించినట్టు అవుతుంది. ఆనాడు బాబా గారు దక్షిణ స్వీకరించడంలో ఉద్దేశం ఏదైతే ఉందో అది దీని ద్వారా నెరవేర్చబడుతుంది. ఇది చాలా గొప్ప సంకల్పం, గొప్ప కార్యక్రమం. మరి ధనంజయ గారికి బాబా గారు ఇచ్చినటువంటి గొప్ప అనుగ్రహం అనుకోవచ్చు. అక్కడ ఉన్న వాళ్ళు పనిచేస్తున్న విధానం కూడా చూస్తే చాలా చాలా ఆశ్చర్యం వేసింది. మొత్తం గుడి అంతా 2 ఎకరాల్లో వ్యాపించి ఉంటే 2 ఎకరాల్లో కూడా భక్తులు నడిచే ప్రాంతమంతా, కూర్చునే ప్రాంతమంతా రెడ్ కార్పెట్ పరిచేశారు. ఎక్కడ భక్తుడి పాదం నేలకు తగలకుండా ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్లు బహుశా షిరిడీలో కూడా లేవు. నేను ఆశ్చర్యపోయాను. అంతేకాదు ఇప్పుడు నేను చెప్పిన హారతి అయిపోయిన తర్వాత భక్తులకి బాబా గురించి తెలియచేస్తూ అలాగే దీక్ష కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం అనేది షిరిడీలో కూడా లేదు. బహుశా మీరు అనవచ్చు షిరిడీలో ఇవన్నీ పెట్టుకుంటూ కూర్చుంటే లక్షల మంది దర్శనానికి వస్తారు కదా, కష్టం. నేను అనుకుంటాను వాళ్ళని ఆపాల్సిన అవసరం లేదు. కనీసం హారతి అయిపోయిన తర్వాత మైకులో ఒక వ్యక్తి బాబా గారి గురించి ఒక 20 నిమిషాలు హిందీలో, తెలుగులో, ఎందుకంటే తెలుగు భక్తులు ఎక్కువ వస్తున్నారు కాబట్టి, సచిత్ర ప్రాధాన్యత, బాబా యొక్క గొప్పతనం తెలియచేస్తూ బయట ఒక చోట ఎక్కడైనా దీక్ష కార్యక్రమం ఇచ్చేది పెడితే అక్కడ దీక్ష తీసుకోవడం అంటే ఇంకా పుణ్యంగా భావిస్తారు. వేల మంది, రోజు కొన్ని వేల మంది దీక్ష తీసుకుంటారు. అలా తీసుకొని వచ్చేటప్పుడు షిరిడీకి వస్తూనే ఉంటారు. అలా వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఆ బియ్యమో గోధుమలో అన్నదానానికి ఎంతో ఉపయోగపడతాయి. కాకపోతే అక్కడ షిరిడీకి బాబా గారికి లక్షల్లో కోట్లలో భక్తులు వస్తున్నారు, ధనం ఇస్తున్నారు, ఈ కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఏముందని వారికి అనిపించవచ్చు. అది వేరే విషయం, మనకు సంబంధం లేదు. బట్ ఇక్కడ జరుగుతున్న ఈ యొక్క విధానం అనేది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మందిరాల వాళ్ళు కనుక దీన్ని కూడా రోల్ మోడల్గా, కేవలం మందిర నిర్మాణాన్ని మాత్రమే రోల్ మోడల్గా తీసుకోకుండా హారతి అయిపోయిన తర్వాత, మధ్యాహ్నం హారతి అయిపోయిన తర్వాత, సాయంత్రం హారతి అయిపోయిన తర్వాత వీలైతే ఈ 2 హారతులకే భక్తులు వస్తారు. ముందు భక్తులు హారతికి వచ్చేలా చెయ్యాలి. హారతి ప్రాధాన్యత భక్తులకు తెలిసేలా చెయ్యాలి. ప్రతిరోజు హారతిలో పాల్గొంటే వారికి ఏ విధమైన ప్రయోజనం జరుగుతుందో, బాబా అనుగ్రహం ఎలా లభిస్తుందో చెప్పగలగాలి మందిర నిర్వాహకులు. వాళ్ళల్లో ఆ ఉత్సాహాన్ని, ఆ భక్తిని కలగచేయగలగాలి. అప్పుడు ఒక 10 మందో, 20 మందో, 100 మందో హారతికి వచ్చినప్పుడు, అంటే చింతపల్లికి ఉన్న అవకాశం ఏంటంటే అది బాగా హైదరాబాద్కి కొంత దగ్గరలో ఉండడం, మందిర నిర్మాణం కూడా అద్భుతంగా ఆకర్షణీయంగా ఉండటం, బాబా అనుగ్రహంతో వారి కార్యక్రమాలు భక్తులకు బాగా నచ్చటం, పేరు వచ్చేసింది. కాబట్టి ఏంటి, అదొక దర్శనీయ ప్రదేశంగా అయిపోవడం వల్ల వేరే వేరే ప్రాంతాల నుంచి రోజుకు ఒక 1000 మంది దాకా చూడ్డానికి రావడం, ఒక 300 మంది రోజు కూడా అన్నదాన కార్యక్రమం. కాబట్టి చూడ్డానికి వచ్చిన వాళ్ళకి మధ్యాహ్నం భోజనం ఎలాగా, మనం ఇంట్లో వండుకొని వెళ్తే లేట్ అవుతుంది, అలాగని గుడికి వెళ్ళిపోతే భోజనం ఎక్కడ చేయాలనే ఇబ్బంది లేకుండా అక్కడ భోజన సదుపాయాలు కూడా కల్పించటం వల్ల అలా రావడం జరుగుతుంది. అన్ని మందిరాలకి అలాగా భక్తులు వస్తారని నేను అనుకోను. కానీ మా శ్రీశైలం మందిరానికి అవకాశం ఉంది. అది కూడా హైదరాబాద్ శ్రీశైలం రూట్లో ఉంది. ముఖ్యంగా శ్రీశైలానికి దగ్గరగా ఉంది. రోజు కొన్ని 100 మంది దర్శించడానికి వస్తారు. అక్కడ మధ్యాహ్నం పూట హారతికి ఎక్కువ మంది, కొంతమంది, ఇంతమంది కాకపోయినా కనీసం 50 మందో 30 మందో ఉండే అవకాశం, వాళ్ళందరూ కూడా యాత్రికులు అయ్యే అవకాశం.
వారికి బాబా గారి గురించి తెలియచెప్పి, దీక్ష గురించి తెలియచెప్పి వారిని ఇందులో పాత్రలు చేస్తే ఒక ప్రయోజనం ఉండవచ్చు. సరే, బయట నుంచి వచ్చేవాళ్ళు ఉన్నా లేకున్నా కనీసం ఊర్లో ఉన్న వాళ్ళకైనా ఈ దీక్షా కార్యక్రమం ప్రాధాన్యత లోకల్గా ఉన్న భక్తులకు తెలియచేయడం ద్వారా అంత పెద్ద ఎత్తున కాకపోయినా సరే కనీసం కొన్ని వందలకు, ఒక నెలకి ఒక 100 మంది దీక్షని కంటిన్యూ చేయగలిగితే సంవత్సరంలో ఊర్లో కొన్ని వేల మంది ఉంటారు, 40-50 వేల మంది ఉంటారు ఒక చిన్న మున్సిపాలిటీ అయితే. వాళ్ళల్లో నెలకు ఒక 100 మంది దీక్ష చేసుకోగలిగితే సంవత్సరానికి ఒక 1200 మంది దీక్ష తీసుకోగలిగితే అలా ఆ దీక్ష వల్ల వాళ్ళకి సాయి తత్వం అర్థమవుతుంది, సాయి భక్తి అలవడుతుంది. అలాగే ఆ 100 మంది 41 రోజులు ఇంట్లో వేసిన భిక్ష గుడికి రావడం ద్వారా అన్నదానానికి ఉపయోగపడుతుంది. వారు నిత్యాన్నదానం చేస్తారా లేదా గురువారం అన్నదానం దేనికైనా ఉపయోగపడుతుంది. వారిని భక్తిలో భాగం, పుణ్యంలో భాగం, ప్లస్ బాబా గారి భక్తి వారికి బాగా తెలియడం, తత్వం తెలియడం. దానికి ముందు హారతికి వచ్చిన వాళ్ళకి ప్రతిరోజు బాబా గురించి చెవిలో ఒక్కొక్క లీల కానీ ఒక్కొక్క సంఘటన కానీ తెలుసుకునే అవకాశం కలగడం, శ్రవణం చేసే అదృష్టం, సత్సంగం వినే అదృష్టం కలుగుతుంది. ఆ విధంగా హారతి అయిపోగానే వెళ్ళిపోయే పద్ధతి కాకుండా ఒక పావు గంట, అర్ధగంట కూర్చోబెట్టి వారికి బాబా గురించి తెలియజెప్పి, దాంతోపాటు ఈ దీక్ష గురించి తెలియజెప్పి వారిని దీక్షలో భాగస్థుల్ని చేస్తే మందిరం ఆర్థికంగా పరిపుష్టి అవుతుంది, భక్తులు భక్తితో పరిపుష్టి చెందుతారు. చాలా బాగుంటుంది. ఆ విధంగా గొప్ప కార్యక్రమం చూసాం. అది అయిపోయిన తర్వాత పూజారులందరూ కూడా మా కృష్ణని మాట్లాడమంటే కృష్ణ చక్కగా బాబా తత్వాన్ని, బాబా గొప్పతనాన్ని తెలియజేశాడు. నాకు అనిపించింది ఇక నేను మాట్లాడడం అవసరం ఏముంది, కృష్ణ మాట్లాడాడు. అక్కడ కూడా అక్కడికి లేట్ అయిపోయింది, దాదాపు 1 గంట అయిపోయింది. ఎందుకంటే అప్పటికి పూజారులు హారతి అయిపోయిన తర్వాత వాళ్ళు చెప్పాల్సిందంతా చెప్పారు, దానికి 1 గంట అయిపోయింది. నాకు చాలా సంతోషం. బట్ నన్ను కూడా మాట్లాడమంటే ఒక 5 నిమిషాలు మాట్లాడే అవకాశం వచ్చింది. మాట్లాడాను, చెప్పాను, ఇదే చెప్పాను. చాలామంది చింతపల్లి మందిరాన్ని రోల్ మోడల్గా స్ట్రక్చర్ వరకే తీసుకున్నారు, కానీ లోపట ఉన్నటువంటి ఈ ఆచరణ విధానాన్ని తీసుకోలేదు. అది కూడా మా వాళ్ళు తీసుకుంటే చాలా మందిరాలకి ఇది ఉపయోగపడుతుంది. మందిరంలో జరిగే అన్నదానానికి కానీ ఇతర కార్యక్రమాలకు కానీ ఉపయోగపడుతుంది. ప్లస్ భక్తులకు కూడా సాయిబాబా బాగా దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి హారతులు, మధ్యాహ్న హారతి, సాయంత్ర హారతికి వచ్చే భక్తులకు కూర్చోబెట్టి వాళ్ళు 10 మందే రాని మనం ఏం చేస్తామంటే ఎక్కువ జనం వస్తే మాట్లాడవచ్చు అనుకుంటాం. 2-3 వస్తే 2-3కి ఏం చెప్తామండి అనుకుంటారు. 2-3 అనేది మనకు అనవసరం. అది రోజు మన కార్యక్రమంలో ఒక భాగం కావాలి. హారతి చేస్తున్నాం కదా, భక్తులు ఉంటేనే హారతి చేస్తామా? భక్తులు లేకపోయినా హారతి చేస్తాం కదా. అలాగే బాబాగారి గొప్పతనాన్ని 2 కానీ 3 కానీ అలా చెబుతూ ఉంటే హారతి తర్వాత చెప్పే బాబా తత్వం గురించి చెప్తున్నారు, చాలా బాగా చెప్తున్నారు, అది వినాలి, తెలుసుకోవాలి. అలా చెప్తుంటే మనకు బాబా అంటే ఏమిటో అర్థమవుతుంది. అసలు మనం పారాయణం చేస్తే మనకు పెద్దగా ఏం తెలియదు అని వాళ్ళు అనుకోవాలి భక్తులు. అయితే హారతలు అయిన తర్వాత బాబా గురించి చెప్పే వాళ్ళకి బాబా గురించి బాగా పట్టు ఉండాలి, బాబా గొప్పతనం బాగా తెలిసి ఉండాలి, సచేత్ర బాగా తెలిసి ఉండాలి. అలాగే దీక్షా కార్యక్రమం యొక్క విశిష్టత కూడా తెలిసి ఉండాలి. అది వినగానే మేము దీక్ష తీసుకోవాలి అనేటట్టు ఉండాలి. వారి మాటలు వినడానికైనా హారతికి వెళ్ళాలన్నట్టుగా ఉండాలి. నానాసాహెబ్ చందోర్కర్ గారు బాబా గురించి చెప్తే ఆ విన్నవాళ్ళు వెంటనే బాబా దర్శనం చేసుకోవాలని అనిపించే అంతగా చెప్పేవాడంట. కాబట్టి ఆ విధంగా ముందు మనని బాబాని ప్రేమించాలి, బాబా తత్వాన్ని ప్రేమించాలి, బాబా గురించి మాట్లాడడం నేర్చుకోవాలి. అలా నేర్చుకోగా చెప్పగా వినేవాళ్ళు పరవశించేలా చెప్పడం నీకు సాధ్యమవుతుంది. ఏది ఊరికే రాదు. లలిత జ్యువెలరీస్ అని చెప్పినట్టుగా ఏది ఊరికే రాదు. అది నాకు బాగా నచ్చింది. అందుకే చాలాసార్లు సత్సంగంలో ఆ పదం వాడుతుంటాను. నేర్చుకోవాలి, సాధన చేయాలి. ఇంకా అయిపోయింది, నాకు వచ్చింది, ఇంతే చాలే అని పడుకుంటే జీవితం అంతే.
ఎన్ని జన్మలు ఎత్తినా ఇప్పుడు ఏ పని చేస్తున్నావో మరు జన్మలో అదే పని చేయడానికి పుడతావు, అదే పని చేస్తావు. ఆధ్యాత్మికంగా వెదక్కుండా మోక్షం రాదు. ఆ మోక్షం ఏముందండి, బాగుంది అంటే ఓకే, ఇలాంటి జన్మలు ఎత్తుతానంటే అది ఓకే. ఇదే బాగుందనుకున్న వాళ్ళు ఎవరేం చేయలేరు. కానీ చెప్పడం నేర్చుకోవాలి. చెప్పడం నేర్చుకోవాలంటే ముందు నువ్వు తెలుసుకోవాలి, ఆ తర్వాత చెప్పడం మొదలు పెట్టాలి. మొదటే రాదు, తడబడతావు, భయపడతావు. తర్వాత తడపడకుండా చెప్తావు. తర్వాత ప్రేమిస్తూ చెప్తావు. తర్వాత నువ్వు ఆనందిస్తూ చెప్తావు. నువ్వు ఆనందిస్తూ చెప్పినట్టు వాళ్ళు ఆనందిస్తారు. అలా అనేక స్టెప్స్ ఉంటాయి చెప్పడంలో కూడా, నేర్చుకోవాలి. ఆ విధంగా చక్కగా కార్యక్రమం చేస్తున్నారు. గుడి నడపడంలో ఎలా నడపాలి అనేది చింతపల్లి బాబాగారి మందిరానికి కూడా వెళ్ళండి. మందిరం డిజైన్ తీసుకోవడానికి వెళ్ళిన వాళ్ళు ఒకసారి మందిరం లోపట ఏం జరుగుతుందో చూడడానికి వెళ్ళండి. మందిర నిర్వాహకులు అందరూ కూడా చింతపల్లి వెళ్ళని వాళ్ళు వెళ్ళండి. వీలైతే ఒక రోజో ఒక పూటో అక్కడ పూర్తిగా గడపండి, ఏం జరుగుతుందో చూడండి. అలాగే మందిరం లోపట వాళ్ళు చేసిన ఏర్పాట్లు ఏంటో చూడండి. హారతులు ఎలా ఇస్తున్నారో చూడండి. హారతుల తర్వాత ఏం జరుగుతుందో చూడండి. వెళ్ళిన వాళ్ళు కూడా ఇంతకుముందు ఆల్రెడీగా వెళ్ళి డిజైన్ చూసుకొని వచ్చి మేము కట్టుకున్నాం అనేవాళ్ళు కూడా లోపట ఏం జరుగుతుందో కూడా చూడడానికి ఒకసారి వెళ్ళండి. చింతపల్లి సాయిబాబా మందిరం ఎందుకు ఇంత ప్రఖ్యాతి చెందింది రాష్ట్రంలో అనేది కూడా అక్కడికి వెళ్ళి తెలుసుకోండి, కళ్ళతో చూడండి. వాటిని మన మందిరాలలో ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. డబ్బులు ఉన్నాయి కదా, మందిరం కట్టేసాం, భక్తులు వస్తే వస్తారు, లేకపోతే లేదు. ఏదో పూజారి హారతులు ఇచ్చేస్తాడు, క్యాసెట్ పెట్టేసి హ్యాపీగా పూజారి గారు మిగతా పనులు చూసుకుంటూ ఉంటాడు. దానివల్ల వచ్చే నష్టమే ఉంది. ఏదో జరుగుతుంది కదా, ఆ గురు పౌర్ణమి, ఆ శ్రీరామనవమి, ఆ విజయదశమి కార్యక్రమాలప్పుడు ఎలాగూ సాయి భక్తులు దండిగా సమర్పించుకుంటారు. బాబాగారి మందిరాలకు ఆ ఇబ్బంది లేదు, ఆర్థిక లోటు లేదు, కాబట్టి హ్యాపీగా జరిగిపోతూ ఉంది అని అనుకుంటే ఏం లాభం లేదు. బాబా తత్వాన్ని మనం వీలైనంత ఎక్కువ తెలుసుకోవాలి. బాబాని మనం రోజు రోజుకు ప్రేమించుకుంటూ పోవాలి. మందిరానికి వచ్చే వాళ్ళందరికీ బాబా తత్వాన్ని తెలిసే ఏర్పాట్లు చేయాలి. బాబా భక్తి వారిలో పరిపూర్ణంగా కలిగేలా చేయాలి. భక్తి జ్ఞాన వైరాగ్యాలు వారికి వచ్చేలా చేయాలి. బాబా మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరిలో మోక్షకాంక్ష కలిగేలా చేయాలి. జన్మ సార్థకాన్ని సాధించాలి అనే లక్ష్యం వారికి కలిగేలా చేయాలి. ఇవన్నీ చేస్తేనే బాబా ఆనందిస్తాడు. ఊరికే మందిరం కట్టేసేసి 4 పర్వదినాల కార్యక్రమాలకు మాత్రమే భక్తులతోటి కాంటాక్ట్ అయ్యి రంగరంగ వైభవంగా 4 కార్యక్రమాలు చేసేసి హాయిగా కూర్చుందాం అనేదానికంటే ఈ 4 పర్వదినాలలో ఆ పర్వదినాలని విజయవంతం చేయడానికి కూడా మందిర నిర్వాహకులు పడుతున్న కష్టం మామూలు కష్టం కాదు. నాకు తెలుసు. నెల రోజుల నుంచే అడవుడి స్టార్ట్ అవుతుంది. లక్షలు ఖర్చు అవుతాయి. మిగతా మందిరాలకు బాబా మందిర నిర్వహణ చాలా చాలా కష్టం. ప్రతిరోజు 4 హారతులు ఇవ్వడమే చాలా కష్టం. దానికి పూజారులని అంగీకరింపచేయడమే చాలా కష్టం. వారికి జీతాలు ఇవ్వడమే చాలా కష్టం. మందిరం మెయింటెనెన్స్కి వచ్చే ఖర్చును భరించడమే చాలా కష్టం. కానీ కష్టాలన్నీ కూడా ఆనందంగా జరిగిపోయేలా బాబా చేస్తాడు. అయితే దానికి మనం భక్తులుగా మారాలి. బాబా ప్రేమికులుగా మారాలి. నిర్వాహకులుగా కాదు, భక్తులుగా మారాలి, ప్రేమికులుగా మారాలి. ఆ ప్రేమ భక్తి ఉన్నప్పుడు ఈ కష్టాలు కనపడవు. ముఖ్యంగా ఈ చింతపల్లిలో జరుగుతున్న భక్తులని గుడిలో ఇన్వాల్వ్ చేసి వారందరినీ కూడా దీక్ష తీసుకునేలా చేయడం ద్వారా చాలా మందిర నిర్వహణ బాధ్యత అందులోనే తీరిపోతుంది. ఆలోచించండి. మీ ఊర్లో ఉన్న సాయిబాబా
భక్తులందరినీ కూడా ఈ విధంగా దీక్షలో భాగస్వాముని చేయండి. హారతి తర్వాత మధ్యాహ్నం సాయంత్రం హారతి తర్వాత సచ్చరిత్రలో ఒక అధ్యాయంలో ఉన్న జ్ఞానాన్ని చెప్పే ప్రయత్నం చేయండి. దీక్ష యొక్క విశిష్టతని ప్రతిరోజు దీక్ష యొక్క విశిష్టత చెప్పాలంటే నిజంగానే ఎదురుగా భక్తులు ఉండాలి. ఒక 10 మంది 5 మంది ఉంటే వాళ్ళు దీక్ష తీసుకుంటే వాళ్ళే రోజు హారతికి వస్తూ ఉంటే కొత్త వాళ్ళు రాకపోతే ఎలా అనే ఆలోచన కూడా మీకు ఉండొచ్చు. అది కూడా సమంజసమే కావచ్చు. కానీ ఏమో 5 మందితో రేపు 6 వాడు వస్తాడేమో, ఒక్కడు తీసుకుంటాడేమో. ఇది ఒక కార్యక్రమంలో భాగంగా పెట్టుకుందాం. దీక్ష అనేది ఒక 5 నిమిషాలు చెప్తాము, వచ్చే నష్టం ఏంది మాటలే కదా. ఆ విధంగా ఊర్లో స్ప్రెడ్ అవుతుంది. 5, 10, 20, 100, 200, 300, 1000 మంది అయ్యారనుకోండి. ఈ 1000 మంది సంవత్సరం అంతా కంటిన్యూ చేస్తూ పోతుంటే ఆ 1000 మంది సమర్పించే దక్షిణ కావచ్చు, ఆ యొక్క బియ్యం కావచ్చు, ఉపయోగపడతాయి చాలా. అది ఎంత స్థాయిలో ఉపయోగపడుతుందో నాకు తెలియదు, ఉపయోగపడుతుంది. దానికంటే ముందు వారందరికీ 1000 మంది బాబాకు అంకిత భక్తులైపోతారు. అలాగే ఆ అన్నదాన కార్యక్రమంలో వారికి కావలసినంత భాగం పుణ్యం లభిస్తుంది. ఇవన్నీ హృదయపూర్వకంగా నిస్వార్థంతో చేయాలి. మళ్ళీ వాళ్ళు బియ్యం ఇస్తారు కదా, డబ్బులు ఇస్తారు కదా అనేసి దానికోసం పెడదామని కాదు. వారిని భాగస్వాములు చేయాలి, వారికి పుణ్యం రావాలి, వారికి బాబా గురించి తెలియాలి, బాబా అనుగ్రహం వారికి లభించాలి, దానికోసం ఈ దీక్ష పెట్టాం అని సంకల్పిస్తే అన్నీ విజయవంతంగా జరుగుతాయి. ఇంకా ఆ తర్వాత ద్వారకామాయికి తీసుకెళ్లారు. ద్వారకామాయిలో బాబా శయనించిన బాబా ఉన్నాడు. లైవ్గా సజీవంగా కనిపిస్తున్న బాబా ఉన్నాడు. నాకైతే బాబా ఎప్పుడు సజీవంగానే కనిపిస్తాడు. గాలిలో, నేలలో, నింగిలో, కాంతిలో, నీటిలో, అన్నిట్లో బాబా కనిపిస్తూనే ఉంటాడు. సరే, ఆకారంగా తీసుకున్నప్పుడు అక్కడ లైవ్లో కనిపించాడు. రోజు 300 మంది, గురువారం పూట 300 మంది అక్కడ కూర్చుంటారు, బాబాగారి గురించి తెలియచెప్తారు. గురువారం పూట ప్రత్యేకమైన కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. పల్లకి ఉత్సవాలు ఉండవచ్చు. ఆ తర్వాత అన్నదాన హాల్లోకి తీసుకెళ్తే రోజు 300 మందికి భోజనం తయారు చేస్తారు. ఒక్కొక్కసారి అది 500 అయినా ఆశ్చర్యం లేదు. చేస్తూనే ఉంటారు 3 గంటల వరకు, 1 గంట నుంచి 3 గంటల వరకు. ఆ అన్నదానం కూడా చాలా చక్కగా చేస్తున్నారు. ఆహార పదార్థాలు చాలా రుచికరంగా చేస్తున్నారు. కొన్ని చోట్ల అన్నదాన కార్యక్రమాలు చూశాను. ఆ వచ్చిన వాళ్ళని ఈసరించుకుంటూ, కసురుకుంటూ, ఎందుకంటే వాళ్ళకి డబ్బులు పెద్దగా రావట్లేదు కానీ రోజు తినడానికి వచ్చేస్తున్నారు. ఎందుకంటే లోకల్స్ ఎక్కువ వస్తుంటారు కదా, ఎక్కువ మంది లోకల్కి వస్తుంటారు ఉన్నవాళ్ళు. నాకు తెలిసిన వ్యవహారంలో అయితే చాలామంది గురువారం అనగానే ఈ బ్యాచులర్స్ ఎవరు ఉంటారో ఉద్యోగాలు చేస్తూ వండుకుంటూ హోటల్లో తింటున్న వాళ్ళందరూ బాబా గుడికి వచ్చేస్తారు. అది బాబాగారి సంకల్పం, బాబాగారి ప్రసాదం. ఈరోజు మనం తిందామని వస్తారు. వాళ్ళ డబ్బులు లేక కాదు. కొంతమంది ఈరోజు వంట చేసే పనైనా తప్పుతుంది, బాబా మందిరంలో తిందామని వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. ఏ ఉద్దేశంతో వచ్చినా కానీ అన్నదానం అంటూ పెట్టాం, వాళ్ళు వచ్చారు. సంతోషంగా ఆనందంగా పెట్టాలి తప్ప రోజు వస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ మీద కసురుకునే నిర్వాహకులను కూడా చూశాను. ప్రేమగా పెడుతున్న వాళ్ళని చూశాను. నిర్వాహకుల మనస్తత్వాన్ని బట్టి ఇవన్నీ ఉంటాయి. కొన్ని చోట్ల అన్నదాన కార్యక్రమాలు చాలా పవిత్రంగా జరుగుతుంటే కొన్ని చోట్ల బాబా తత్వానికి విరుద్ధంగా జరుగుతూనే ఉన్నాయి. ఆ నిర్వాహకులకి బాబా తత్వం తెలియకపోవటం, కేవలం ఏదో పూర్వజన్మ సుకృతంగా ఆ నిర్వహణ బాధ్యత వారికి రావడం అలా జరుగుతున్నాయి. ఏదైనా అందాము అని అంటే మళ్ళీ ఈయన అన్నీ తప్పుపడుతుంటాడు, చెయ్యడు కానీ అంటారు. నిజానికి నేను ఆ నిర్వహణ చెయ్యలేను. నాకున్న మానసిక స్థితిని బట్టి నిర్వహణ చెయ్యలేను. ఎందుకంటే నిర్వహణ అనేది ఒక యాంగిల్లోనే ఉండదు.
పవిత్రంగా, నెమ్మదిగా, ప్రశాంతంగా చేసే కొన్ని ఉంటాయి. కొన్ని సందర్భాలు అరవాల్సినవి ఉంటాయి. పని జరగాలంటే అరవాలి. ఇంకా కొన్ని రకాల ట్రిక్కులు కూడా మెయింటెనెన్స్, అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ ఉపయోగించాలి. అవి రావు నాకు. నేను 24 గంటలు భక్తుడిగా ఉండడానికే ఇష్టపడతాను. కాబట్టి నాకు చేతకావు కాబట్టి నేను ఏదైనా సలహా ఇస్తే ఏమంటానంటే, ఈయన అన్నీ చెప్తాడు, తప్పులు పడతాడు, కానీ ఏమీ చెయ్యడు. చెయ్యాలి అనుకుంటే ఈ భక్తిని పూర్తిగా పక్కన పెట్టి ఆ పనులు మాత్రమే చేయాలంటే బ్రహ్మాండంగా చేస్తాను, చేశాను కూడా. కానీ ఇప్పుడు ఆ మానసిక స్థితి లేదు. కాబట్టి చెప్పడానికి కూడా ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. ఇలా వీడియోలు అయితే చెప్పొచ్చు, అందరూ వింటారు, వాళ్ళు ఏమన్నా అనుకొని. తిట్టుకున్నా నాకు వినపడదు కదా. కామెంట్స్ కూడా అందుకే బంద్ చేశాను. బాగానే తిడతారు మన వాళ్ళు, తిట్టేటప్పుడు కూడా. మన వాళ్ళంటే కాదు, మనల్ని వ్యతిరేకించేవాళ్ళు. ఈ మధ్య ఎక్కడో మొన్న హైదరాబాద్లో అనుకుంటాను, కామెంట్స్ కూడా బంద్ చేశారు సాయిదాస్ గారు. నన్ను తిడతారని కాదు కామెంట్స్ బంద్ చేసింది. నన్ను తిడితే ఏమవుతుంది? ఏమి కాదు. నేను ఏదైనా బాబా గారి గురించి గొప్పగా చెప్పినప్పుడు బాబాని వ్యతిరేకించే వెధవలు ఉంటారు కదా, వాళ్ళకు విపరీతంగా కోపం వచ్చేస్తుంది. ఇంకా అసలు ఇటువంటి వాళ్ళే చెడగొడుతున్నారు సమాజాన్ని, హిందూ సమాజాన్ని. వీడిని తన్నాలి, పొడవాలి అనే కోపం వచ్చేస్తుంది. ఆ కోపంలో ఏం చేస్తారంటే, నేను బాబాని ఎంత ఎక్కువగా పొగిడితే వాడు బాబాని అంత ఎక్కువగా దూషిస్తూ పోస్ట్ పెడతాడు. అవి చదివినప్పుడు నాకు చాలా బాధేస్తుంది. నా గురువుని అంత చులకనగా, అంత తేలికగా చాలా బాధేస్తుంది. కాబట్టి నేను ఆయన గురించి గొప్పగా చెప్పి వాడి చేత నా గురువుని ఎక్కువగా దూషించేలా చేయడం కరెక్ట్ కాదు అనేసి ఆ యొక్క కామెంట్స్ దాన్ని బంద్ చేస్తున్నాను. దానివల్ల వాడికి కూడా మహాపాపం వస్తుంది. ఇప్పుడు నేను కామెంట్స్ బంద్ చేస్తే వాడికి టైప్ చేసే అవకాశం లేదు, బాబాను దూషించే అవకాశం లేదు. కాబట్టి ఆ దూషణ వల్ల వచ్చే పాపం నుంచి వాడికి విముక్తి కూడా కలిగించిన వాడిని అవుతాను కదా. కాబట్టి ఇలా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అలా అన్నదానం అనేది చక్కగా జరుగుతూ ఉంది. ఇంకా మేము చాలా తక్కువ టైం ఉండడం వల్ల మళ్ళీ నేను ఎల్బీ నగర్లో సత్సంగానికి వెళ్ళాలి కాబట్టి ఇంకా ప్రశాంతంగా కూర్చొని అక్కడ జరుగుతున్న కార్యక్రమాల గురించి తెలుసుకోలేదు. కానీ ఇంటర్నల్గా ఏర్పాటు చేసిన, భక్తులకు ఏర్పాటు చేసిన ఏర్పాట్లు కూడా, ఆ ఏర్పాట్లలో చాలా శ్రద్ధ కనపడింది, చాలా నీట్నెస్ కనపడింది. ఆ రెడ్ కార్పెట్లు అంతటా పరిచేసేసి 2 ఎకరాలలో అవి అంత శుభ్రంగా ఉండడం అనేది ఎంత కష్టం. సుదర్శన్ గారు చెప్తున్నారు, ప్రతి గురువారం ఈ 2 ఎకరాల్లో పరిచిన అన్ని కార్పెట్లు తీయాల్సిందే, క్లీన్ చేయాల్సిందే, మళ్ళీ పరచాల్సి. ఇది మాత్రం నాకు చాలా చాలా కష్టం అనిపించింది, అసాధ్యం అనిపించింది. ఎందుకంత కష్టపడుతున్నారనిపించింది. వాటిని అలాగే ఉంచి వాక్యూమ్ క్లీనర్ ఏదో ఉంటుంది, అలాగన్నా క్లీన్ చేయొచ్చు. అంతేగాని ప్రతి గురువారం ఏంటి నెలకోసారని అనుకోవచ్చు అంటే లేదు. మా ధనంజయ గారు అస్సలు ఒప్పుకోరు సార్, ప్రసక్తే లేదు, ఇది కుదరదు, ఇది కష్టం అనే మాట ఇక్కడ వినపడకూడదు అని చెప్పారు. దాన్ని బట్టి ఇదంతా ధనంజయ గారి యొక్క చండశాసన పరిపాలనలో జరుగుతుంది అనేది కూడా నాకు అనిపించింది. సరే, బహుశా అదే అంటాను, కొన్ని సందర్భాల్లో కొన్ని జరగాలి అంటే ఆ విధమైనటువంటి మనస్తత్వం కూడా ఉండాలి. అది లేనప్పుడు అది జరగదు. కాబట్టి కార్యనిర్వహణ సామర్థ్యం కూడా ఉండాలి. అది భగవంతుని మీద ప్రేమతో ఉండాలి, మందిరం మీద ప్రేమతో ఉండాలి తప్ప నేను అధికారిని అనే అహంకారంతో ఉండకూడదు. నేను చూసిన చోట్లలో అధికారిని, పాలకుణ్ణి అనే అహంకారం తప్ప దేవుడి మీద భక్తి, మందిరం మీద శ్రద్ధ అనేది కనపడలేదు. అలాగే నేను వినింది ఏమిటంటే, ఆ పాలకుడైన ధనంజయ గారు మా యొక్క కష్టసుఖాలు ప్రతి ఒక్కటి పట్టించుకుంటాడండి. షిరిడి నుంచి ఏదైనా ప్రసాదం తీసుకొస్తే స్వీపర్ వరకు, వాష్రూమ్స్ క్లీన్ చేసే స్కావెంజర్ వరకు కూడా ప్రసాదం అందరికీ సమానంగా అందచేస్తారు. అంత గుర్తుపెట్టుకొని, ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకొని, జస్ట్ లైక్ నేను అనుకుంటాను, ఒక
సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే ప్రతి ఒక్క ఎంప్లాయీని ఎలా రెస్పెక్ట్ చేస్తుందో, గౌరవిస్తుందో, అందరినీ సమానంగా చూస్తుందో అలాంటి ఒక పద్ధతి అక్కడ ఆచరించబడుతుంది. కాబట్టి వారు చెప్పిన ఏ పనినైనా వారు కాదనకుండా ఆనందంతో చేస్తున్నారు, శ్రమ అనుకోకుండా. ఇది కూడా ఉండాలి. పనిచేసే వాళ్ళ మీద అంతటి శ్రద్ధ కూడా ఉండాలి. దేవుడి మీద ఎంత శ్రద్ధ ఉంటుందో పనిచేసే వాళ్ళ మీద అంత శ్రద్ధ ఉండాలి. అలాగే అక్కడ ఏర్పాటు చేసినటువంటి గోశాల చూపించారు. 400 గోవులని వారు పోషిస్తున్నారు. ఎంత పెద్ద కార్యక్రమం. ఇలా హిందూ ధర్మంలో, సనాతన ధర్మంలో చెప్పినటువంటి అన్ని విధి విధానాలను సాయిబాబా గారి మందిరంలో ఏర్పాటు చేశారు. మందిరంలో ప్రవేశించగానే త్రిశూలం, పెద్ద త్రిశూలం దర్శనమిచ్చింది. నందీశ్వరుడు దర్శనమిచ్చాడు. అక్కడంతా కూడా ఒక పవిత్రమైన సనాతన ధర్మానికి సంబంధించిన దేవాలయంలో మనం ఉన్నామనే భావన కల్పించారు. హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని ఇన్ని పద్ధతుల్లో చేస్తున్నటువంటి సద్గురు సాయిబాబా వారికి, బాబాగారి యొక్క మనసెరిగి వారి అవతార కార్యాన్ని, వారి తత్వాన్ని ఆ మందిరంలో అన్ని విధాలా ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ధనంజయ గారికి, ఆ మందిర నిర్వాహకులకు, కమిటీ మెంబర్స్కి, అక్కడ పనిచేస్తున్న వారికి అందరికీ అనేక విధాల అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ అన్ని సాయి మందిరాల వారు కూడా ఆ చింతపల్లి సాయి మందిరాన్ని దర్శించి అక్కడ జరుగుతున్న వాటిని మనం కూడా ఏమైనా జరపగలుగుతామా అని ఒకసారి ఆలోచించుకొని ఆ ఏర్పాట్లు చేసుకోగలిగితే సాయితత్వం ఇంకా గొప్పగా ప్రకాశిస్తుంది. సమాజంలో సాయితత్వానికి ఇంకా గొప్పగా విలువ వస్తుంది. విమర్శకుల నోళ్ళు కూడా మూతపడతాయని అందరికీ తెలియచేస్తూ చింతపల్లి సాయిబాబా మందిరం నాలో కలిగించిన భావాలను మీతో పంచుకున్నాను. ఇందులో నా తప్పులు ఏమైనా ఉంటే, పొరపాట్లుంటే మన్నించమని కోరుతూ సాయిరాం. సెలవు.